నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ నేను యమున ఇక ఇవాళ మనతో పాటు నేతిస్ స్కిన్ హెయిర్ అండ్ నెయిల్ క్లినికల్ డాక్టర్ ప్రశాంత్ నేతిస్ గారు మనతో పాటు ఉన్నారు రైట్ హాయ్ సార్ రైట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కాస్మెటాలజిస్ట్ గురించి అలాగే డెర్మటాలజిస్ట్ గురించి కూడా ఏమైనా అనుమానాలు ఉంటే గనక సార్కి కాల్ చేయొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోవచ్చు రైట్ హలో సార్ హలో రైట్ సార్ ఈ రోజుల్లో ప్రధానంగా జుట్టు రాలడం సమస్య అనేది ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తూ ఉంటుంది పురుషులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అంటారు సో అన్నిటికన్నా నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఫస్ట్ సరైన డైట్ లేకపోవటం హెల్దీ డైట్ తీసుకోకపోవటం అండ్ ఇంకో మేజర్ రీజన్ ఏంటంటే సరిగ్గా స్లీప్ లేకపోవటం అంటే ఎస్పెషల్లీ చాలామంది నైట్ స్లీప్ లేకుండా ఎర్లీ మార్నింగ్ నిద్రపోవటం ఆర్ స్లీప్ ఇంప్రాపర్గా ఉంటాం ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ ఈ మధ్య చూసింది వీటితో కాకుండా ఆల్రెడీ హార్మోనల్ ఇష్యూస్ కానీ ఆర్ ఎనీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా మనం యూజువల్గా స్కిన్ అండ్ హెయిర్ చేంజెస్ చూస్తాం రైట్ సార్ ఇందాక మీరు అన్నారు నిద్ర లేకపోతే కూడా ఉంటుందని మాక్సిమం ఈ రోజుల్లో అంటే 8 అవర్స్ నిద్ర అయితే కంపల్సరీ ఉండాలి బట్ ఈ రోజుల్లో 5-6 అవర్స్ కొందరికి 4 అవర్సే ఉంటుంది ఎక్కువగా మొబైల్ యూస్ చేయడం వలన కూడా అంటూ ఉన్నారు సో ఈ అంటే నిద్రలేమి సమస్య వలన అంటే ఎక్కువ మంది కూడా నిద్రలేని సమస్య దీనివల్ల వస్తుంది కాబట్టి నిద్రలేని సమస్య ఉన్న వారికి అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎస్పెషల్గా మీరు అన్నట్టు కదా మొబైల్ ఫోన్స్లో వచ్చే లైట్ వల్ల సో దానివల్ల కూడా స్లీప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఈ స్లీప్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల అండ్ మీరు అన్నట్టు 8 to 10 అవర్స్ స్లీప్ కాదు టైమ్ ఆఫ్ స్లీప్ కూడా ఇంపార్టెంట్ సో ఏ టైం నిద్రపోతున్నాం కొంతమంది రాత్రి అంతా నైట్ డ్యూటీస్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ నిద్రపోతారు ఆర్ మీరు చెప్పినట్టు ఫోన్స్ ఎక్కువ వాడి 2కో 3కో నిద్రపోతారు సో ఇలా ఇంప్రాపర్ టైమ్స్లో స్లీప్ వల్ల కూడా డెఫినెట్గా స్కిన్ అండ్ హెయిర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది రైట్ ఈ వారసత్వ కారణాలతో కూడా కొందరికి వస్తుంది అంటూ ఉంటారు అలా ఉంటుందా ఎక్కువ మందికి జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎస్పెషల్గా మనం మాట్లాడే హెయిర్ ఫాల్ బట్టతలలోనూ ఆర్ కొంతమంది యాక్నీ ఉంటాయి అది కూడా ఆర్ థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ కూడా జెనెటిక్గా ఇంపాక్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి రైట్ అయితే ఈ మధ్యన మనం చూసుకుంటే కనుక ఎక్కువ చాలామంది బయట ఫుడ్ తింటూ ఉన్నారు సో ఈ ఫుడ్ వలన కూడా ఎక్కువ మందికి రాలిపోతుంది అనేది ఎవరు గ్రహించలేకపోతున్నారు అనేది కూడా కొద్దిగా చెప్పుకోవచ్చా అవును ప్రాసెసర్ ఫుడ్ అంటాం యూజువల్గా ప్రాసెసర్ చీజ్ కానీ ఆర్ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ ఇవన్నీ గట్ హెల్త్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి మనకి సింథటిక్ కలర్స్ అంటాం కదా ఈ కలర్సే కూడా గట్ హెల్త్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి గట్ హెల్త్ మనకు ఒకసారి ఎఫెక్ట్ అయినట్టయితే కంపల్సరీగా స్కిన్ అండ్ హెయిర్లో కూడా చేంజెస్ అనేవి వస్తాయి రైట్ సార్ అంటే ఏ రకమైన డైట్ జుట్టుకి ఆరోగ్యానికి బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు మొత్తం ఫాస్ట్ ఫుడ్ కావచ్చు జంక్ ఫుడ్ కావచ్చు ఇవన్నీ అవాయిడ్ చేసేయచ్చు అంటారా ఒకటి జంక్ ఫుడ్ తిన్నా లిమిటెడ్గా తింటాము అండ్ డైట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈక్వల్గా మీట్ కూడా ఎస్పెషల్గా సీ ఫుడ్ ఎక్కువ తింటాము ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి రైట్ సార్ ఈ మధ్యన అంటే చాలా మందికి వాటర్ పడదు కొన్ని వాటర్ వల్ల కూడా చేంజ్ అవుతూ ఉంటుంది చాలా మంది కొందరికి మంజీరా వాటర్ అని కొందరికి బోర్ వాటర్ అని వీటి వలన కూడా పోతుంది కదా సో వాటర్ అనేది అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ కింద యాక్ట్ చేస్తుంది సో ఆల్రెడీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి వాటర్ సరిగ్గా లేకపోవటం హార్డ్ వాటర్ వల్ల అంటే హాట్ కాదు హార్డ్ వాటర్ అంటే సాల్ట్స్ ఎక్కువ ఉన్న వాటర్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ హార్డ్ వాటర్ ఒకటే రీజన్ అయితే కాదు రైట్ అంటే కెమికల్స్ ఉన్న షాంపూస్ చాలా షాంపూస్ వచ్చాయి ఇప్పుడు సొసైటీలో అంటే చాలా వాడుతూ ఉన్నాము చాలా కెమికల్స్తో కూడిన కొత్త బ్రాండ్లని వాడుతూ ఉంటారు జనాలు ఒక బ్రాండ్ రాగానే ఈ బ్రాండ్ బాగుంటుందేమో ఈ బ్రాండ్ బాగుంటుందేమో అని వెళ్తూ ఉంటారు సో అలాంటి బ్రాండ్స్ మంచిదంటారా అందులో ఉండే కెమికల్స్ ఎంతవరకు మనకు చేటు చేస్తుంది అంటారు కెమికల్ అనేది కాదు సో అది షాంపూ ఎలాంటి షాంపూ మైల్డ్ షాంపూనా మోడరేటా లేకపోతే ఎక్కువ కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న షాంపూస్ అయి ఉంటాయి ఆర్ కొన్ని షాంపూస్ బాగా డ్రై చేస్తాయి అనేది ఫస్ట్ షాంపూ ఒక క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అందరికీ సేమ్ షాంపూ అనేది సూట్ అవ్వదు సపోజ్ చాలామంది చెప్తుంటారు మా ఫ్రెండ్ వాడాడు తనకు సూట్ అయింది నాకు సూట్ అవ్వట్లేదని సో అన్ని షాంపూస్ అనేవి ఒకటి కాదు హెయిర్ టైప్ బట్టి స్కాల్ప్ టైప్ బట్టి షాంపూ కూడా సూటబుల్ది తీసుకోవటం బెటర్ రైట్ జనరల్గా అంటే ఇంట్లో ఉండే వాళ్ళు కొద్దిగా హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు లైక్ కరివేపాకు క్యారెట్స్ కావచ్చు అవి తినడం కానీ మందార ఆకులని సో ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటారు ఇలాంటివి చేయడం వలన ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చా ఒకటి ఏంటంటే కరివేపాకు మీరు తిన్నట్టుగా తింటే కనుక కరివేపాకు ఒకటి మన అటు డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటాం ఓకే డ్రమ్ స్టిక్ లీవ్స్ కూడా ఇవన్నీ హెల్దీ ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్ ఉంటుంది వీటిలో దానివల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ కరెక్ట్ అయ్యి హెయిర్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ యాజ్ ఫార్ యాజ్ ఆయిల్స్లో వీటిని వేయటం వల్ల ఏ ఆయిల్ అయినా సరే దట్ హ్యాస్ టు హ్యాస్ కోకోనట్ హ్యాస్ బేస్
కోకోనట్ ఆయిల్ బేస్ అనేది ఉండాలి. దానిలో ఎడిషనల్గా యాడ్ చేసినట్టయితే కొన్ని ఎస్పెషల్గా రోజ్మెరీ లాంటివి కొంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి స్కాల్ప్ హెల్త్ అనేది బెటర్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. అంటే పర్సనల్గా నాకు కూడా ఒక డౌట్ ఉంది డాక్టర్ గారు. కాస్టర్ ఆయిల్ అనేది ఒకప్పుడు చాలా అంటే మన అమ్మమ్మ వాళ్ళు గ్రాండ్ మదర్ వాళ్ళు ఉన్న టైంలో ఎక్కువగా వాడేవాళ్ళు. అదే దాన్ని ఈ రోజుల్లో మళ్ళీ వాడవచ్చు అంటారా? ఈ కుంకుడుగాయలు ఇవి ఉంటాయి కదా, వాటిని కూడా చాలా మంది ఇప్పుడు కూడా కొద్దిగా ట్రై చేస్తున్నారు. వీటి వలన ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో కాస్టర్ ఆయిల్ అనేది కన్నా సరే కోకోనట్ ఆయిల్ అనేది రీసెర్చ్ ప్రూవ్ చేసింది. మనం కాదు, చాలా రీసెర్చెస్లో ఎవిడెంట్ ఏమిందంటే కోకోనట్ ఆయిల్ అనేది హెయిర్కి నరిష్మెంట్కి ఉపయోగపడుతుంది, గ్రోత్కి ఉపయోగపడుతుంది అనేది ఉంది. సో ప్రొవైడెడ్ ఏంటంటే రీజన్ ఆఫ్ హెయిర్ ఫాల్ కూడా తెలిసి ఉండాలి. ఎక్స్టర్నల్గా మాట్లాడుకుంటే కోకోనట్ ఆయిల్ ఈజ్ గుడ్. అండ్ క్యాస్టర్ ఆయిల్ కూడా హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరిలో అయితే డ్రై స్కాల్ప్ ఉంటుందో వాళ్ళలో కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ అగైన్ సోర్స్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ ఏంటది, అది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయినా, ప్యూరిటీ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ అది కూడా చూడాలి. రైట్. ఎక్కువగా చెప్పాలంటే ఈ రోజుల్లో అబ్బాయిలకి ఎక్కువగా బట్టతల వచ్చేస్తుంది, ఎక్కువగా ఊడిపోతుంది. అంటే వర్క్ స్ట్రెస్ అని చెప్పుకోవచ్చు, ప్రెషర్ అని చెప్పుకోవచ్చు, వీటి వల్ల నేను చెప్పుకోవచ్చు. సో మీరు అన్నట్టుగా అబ్బాయిలో ఒకళ్ళే కాదు, అమ్మాయిలో కూడా చాలా మందిలో హెయిర్ ఫాల్ అవుతుంది. వన్ ఆఫ్ ద ప్రైమరీ కాజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరగటం అండ్ స్లీప్ ఇంప్రాపర్గా ఉండటం వల్ల, గట్ హెల్త్ డిస్టర్బ్ అయ్యి, విటమిన్ అబ్జార్ప్షన్ తగ్గడం వల్లే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఈ మహిళలకి కొందరికి అంటే డెలివరీస్ తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత చాలా హెయిర్ లాస్ అవుతూ ఉంటాము. సో మళ్ళీ కొందరికి ఏంటంటే నార్మల్గా వచ్చేస్తుంది, కొందరికి ఏంటంటే ఇంకా రాదు, అక్కడతోనే ఉండిపోతుంది. అలాంటి వాళ్ళు ఎలాంటివి ట్రై చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ నార్మల్గా? సో యాక్చువల్గా ఎవరిలో అయితే పిల్లలు పుట్టి ఫీడింగ్ టైంలో హెయిర్ ఫాల్ అవుతుంది ఉమెన్లో, దీన్ని యూజువల్గా టెలోజన్ ఎఫ్లూమియం అంటాము. ఇది అవ్వటం అనేది సహజ సిద్ధం. అంటే ఏంటంటే ఇట్స్ కామన్. కాకపోతే అది రిటర్న్ అవ్వలేదు అంటే వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చి స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి అనేది, ఆర్ఎల్స్ కొంతమంది ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ రావచ్చు, షుగర్ లెవెల్స్ పెరిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా రీజన్స్ తర్వాత కూడా రెక్టిఫై అవ్వకపోవడానికి. రైట్. డాక్టర్ గారు, చాలా మంది ఏంటంటే బాగా హెడేక్ వచ్చినప్పుడు ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ హెవీ వర్క్ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి కాస్త మసాజ్ చేస్తూ ఉంటారు. లైక్ అంటే 2-3 డేస్కి ఒకసారి డే బై డే అలా ఆయిల్ మసాజ్ చేయడం కానీ, తలకి మసాజ్ చేయడం వలన ఏమైనా ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చా? సో ఆయిల్ మసాజ్ ఒకటి ఏంటంటే ఫస్ట్ హెయిర్ ఫాల్ అనేది కాంప్లెక్స్ ఇష్యూ. ఏ రీజన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటే, సపోజ్ డ్రైనెస్ వల్ల, స్కాల్పెల్ సరిగ్గా లేకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందంటే ప్రాపర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడటం వల్ల కొంతవరకు స్కాల్ప్ హెల్త్ బెటర్ చేయొచ్చు అండ్ కొంతవరకు హెయిర్ ఫాల్ని కూడా బెటర్ చేయొచ్చు. కానీ లోపల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది, ఆయిల్స్ రాస్తున్నారు, ఉపయోగం ఏముంటుంది? సీరమ్స్ రాసినా కూడా ఉపయోగం ఉండదు. రైట్. డాక్టర్ గారు, వైజాగ్ నుంచి రాజేష్ కాలర్ లైన్లో ఉన్నారు. రైట్. హలో రాజేష్ గారు, చెప్పండి. నమస్కారం. చెప్పండి. ఉల్లిపాయ రసం అది వాడితే ఏమన్నా హెయిర్ గ్రోత్ అది బాగుంటుంది సార్? ఒకసారి రిపీట్ చేస్తారా మీ క్వశ్చన్? ఉల్లిపాయ ఇప్పుడు కొత్తగా చాలా మంది ఆనియన్ మిక్స్ చేసి దాన్ని వచ్చిన వాటర్ ని హెయిర్ కి అప్లై చేసి ఒక నైట్ అంతా ఉంచితే మార్నింగ్ కి బాగుంటుంది, అదే గ్రోత్ అది ఉంటుందని చెప్తున్నారు కదా, హెయిర్ ఫాల్ అవ్వకుండా. దానికి అది బెస్ట్ సొల్యూషన్ అంటారా లేకపోతే ఏమన్నా ఉన్నాయంటారా? సో ఒకటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఆనియన్లో కొంత హెయిర్ గ్రోత్ పెంచే ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. కాకపోతే రీజన్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. రీజన్ ఆఫ్ హెయిర్ ఫాల్ తెలియకుండా ఉత్తగా ఏమన్నా బయటకు అప్లై చేయడం వల్ల అంత పెద్దగా ఉపయోగం ఉండదు. ఫస్ట్ ఒకవేళ ఒకరికి హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, బేసిక్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, అదే జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల అవుతుందా, ఆర్ఎల్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల. సపోజ్ కొంతమంది హెయిర్కి రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. సో స్ట్రైటనింగ్ కానీ, హెయిర్ స్ట్రైటనింగ్ కానీ, కెరాటిన్ థెరపీ లాంటివి కానీ. సో వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ని ఐడెంటిఫై చేసి దెన్ మనం కొంతవరకు మెడిసిన్స్ కానీ, సీరమ్స్ కనుక వాడితే కనుక రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్. డాక్టర్ గారు, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. డాక్టర్ రోహిత్, బాలానగర్ నుంచి, హైదరాబాద్. హలో రోహిత్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. అంటే ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను, కొన్ని స్ట్రెస్ రీజన్స్ వల్ల కూడా వస్తున్నాయి అన్నారు. సో లైక్ యాక్చువల్లీ నాకు మెయిల్ పార్టన్ బాల్నెస్ అంటారు కదా సార్. హలో. అవునండి, చెప్పండి రోహిత్. అది అరౌండ్ వీళ్ళు నార్మలీ మనం చదువుకున్నప్పుడైనా సరే, ఈ పిక్చర్స్ చూసినా సరే, ఆన్లైన్ లో యాడ్స్ లో చూసినా సరే అరౌండ్ 2 ఉన్నట్టు తెలుస్తుంది సార్. యాడ్ చూసినా సరే రిపీట్ చేయండి. అంటే ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ అలా ఏమైనా చూసినా సరే స్టేజ్ 2 అన్నట్టు తెలుస్తుంది. స్టేజెస్. ఓకే చెప్పండి. ఓకే.
సో లైక్ అంటే బేసిక్లీ నాకు కాజ్ అసలు అర్థం కావట్లేదు సార్. నేను ఐ బీన్ టేకింగ్ దిస్ ఫాలిక్ హెయిర్ అనే టాబ్లెట్ ఉంటుంది కదా సార్, అది కూడా తీసుకుంటున్నాను కంటిన్యూస్ గా. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు ఏ టాబ్లెట్ విటమిన్ టాబ్లెట్ తీసుకున్నా దానిలో ఆర్డీ అంటాం, అంటే రిక్వైర్డ్ డైలీ ఎలిమెంట్స్, ఇవాళ కావాల్సిన న్యూట్రిషన్ ఉంటుంది. సపోజ్ మీకు డెఫిషియన్సీ ఎక్కువ ఉందనుకోండి, మీకు ఉత్త టాబ్లెట్తోనే సరిపోదు. ఆ డెఫిషియన్సీ ఏ లెవెల్లో ఉన్నదో తీసుకొని దాన్ని బట్టి అనేది ఫర్దర్గా మనం అనలైజ్ చేయాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్ డాక్టర్ గారు, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి, అసలు నిజంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చా? సో పిఆర్పి అనేది ఇట్ హ్యాస్ గుడ్ రిజల్ట్స్, నిజంగానే పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడు రోహిత్ గారు లాంటి కాలర్స్ వీళ్ళందరూ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇట్ వర్క్స్ వండర్స్. కానీ ఏవైతే అడ్వాన్స్ గ్రేడ్స్ వస్తున్నాయో, బాగా హెయిర్ ఫాల్ అయిందన్న వాళ్ళకి మాత్రం పిఆర్పి అంతగా పనిచేయకపోవచ్చు. రైట్, ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు సార్, నాగమణి గారు అనకాపల్లి నుంచి. రైట్, నాగమణి గారు చెప్పండి మేడం గారు. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏంటి మీ ప్రాబ్లం? అదేనండి, నాకు స్కిన్ ఎలర్జీ వచ్చింది మేడం. అడగండి. అంటే ఎలర్జీ అంటే ఏమైందమ్మా మీకు? నాకు స్కిన్ ఎలర్జీ వచ్చింది సార్, అప్పుడు 2016లో. అంటే ఎలర్జీ అంటే ఏంటమ్మా, దురదలు వచ్చినాయా లేకపోతే? దురదలు వచ్చాయండి, స్కిన్ ఎలర్జీలా వచ్చి దొద్దులా వచ్చాయి సార్. ఓకే ఓకే అమ్మా. వచ్చిన తర్వాత కేజీహెచ్లో అడ్మిట్ అయ్యాను సార్. అక్కడ మెడిసిన్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ అయిపోయింది సార్ నాకు. ఓకే ఓకే. నక్కల మీద ఉంటాయి కదండి, సెంటర్ లో బట్టలాగా అయిపోయింది సార్. అది ఏ లిక్విడ్ తీసుకుంటే తగ్గుతుంది సార్, హెయిర్ వస్తుంది? అంటే ఇప్పుడు మీకు ఏం మందులు వాడారమ్మా? మీరు ఎలర్జీ అని చెప్పారు కదా, దాని తర్వాత ఏం మందులు వాడారు మీరు? అక్కడ అడ్మిట్ చేస్తారండి, 22 days ఉండిపోయాను. మెడిసిన్స్ ఇచ్చారు, ఆ మెడిసిన్స్ ఆల్మోస్ట్ అన్ని కోర్స్ ద్వారా వాడింది సార్. ఒకటమ్మా, ఎనీ క్రానిక్ ప్రాబ్లం తర్వాత హెయిర్ ఫాల్ అనేది కామన్, ఎనీ క్రానిక్ ప్రాబ్లం తర్వాత. కాకపోతే ఇప్పుడు మీ సమస్య అనేది కొంచెం పెద్దగా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే క్రానిక్ ప్రాబ్లం వల్ల వచ్చింది కాబట్టి హెయిర్ ఫాల్. సో బెటర్ ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూపించుకోండి అమ్మా, ఒకళ్ళని డర్మటాలజిస్ట్ని. రైట్ డాక్టర్ గారు, ఈ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే అసలు హెడ్ బాత్ చేయరు, అంటే వీక్లీ వన్స్ ట్వైస్ అలా చేస్తుంటారు. కొందరు డైలీ డే బై డే ఇలా చేస్తుంటారు. సో జుట్టును కాపాడుకోవడానికి ఎవ్రీడే చేస్తే బెటర్ అంటారా, ఎలా? అంటే ఎవ్రీడే అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. కొంతమంది స్వెట్ ఎక్కువ ఉంటుంది స్కాల్ప్లో, కొంతమంది జిమ్ వెళ్తారు, స్వెట్టింగ్ ఉండదు, కొంతమంది స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరిలో అయితే స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాషెస్ చేయడం బెటర్. కానీ అలాంటి వాళ్ళు మైల్డ్ షాంపూస్ వాడాలి, హార్డ్ షాంపూస్ కాకుండా. రైట్, అంటే కొందరు ఏంటంటే ఎక్కువగా హెడ్ బాత్ చేస్తూ ఉంటారు, ఊరికే బయటకు వెళ్ళి వచ్చిన డస్ట్ తగిలిన, మరీ ఎక్కువ వాషింగ్ వల్ల కూడా స్కాల్ప్ అండ్ హెయిర్ డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, అంటే ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల కెమికల్స్ ఉన్న షాంపూలు వాడడం వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. షాంపూ కూడా సూటబిలిటీ బట్టి ఉంటుంది. మనం డిస్కస్ చేసుకునే విధంగా డైలీ యూజ్ షాంపూస్ ఉంటాయి, సో వాటితో అయితే డైలీ కూడా హెడ్ బాత్ చేయొచ్చు. రైట్, ఈ ఇంట్లో అంటే న్యాచురల్గా పెరిగే కొన్ని, ఇందాక మనం చెప్పుకున్నాం, కొన్ని రెమెడీస్ చేస్తూ ఉంటారు. కొందరు అస్సలు చేయరు, అంటే ఈవెన్ ఆ విటమిన్స్ ఉండేవి, అంటే క్యారెట్లు కానీ కరివేపాకు ఏవి తినరు తినరు. అలాంటి వాటికి కొందరు దూరంగా ఉంటూ ఉంటారు. కొందరు ఏంటంటే ఎంత ట్రై చేసినా కూడా అలాంటివి తిన్నా కూడా ఆ వాటర్ వలన, కెమికల్స్ ఉన్న షాంపూల వలన పెరగట్లేదు అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? సో ఇప్పుడు ఫుడ్ డైట్ అనేది, ఇప్పుడు సపోజ్ ఒకరికి బ్లడ్ డెఫిషియెంట్గా ఉంది, వాళ్ళు డైట్ స్టార్ట్ చేశారు, ఫుడ్ తింటాం, కానీ ఆ డెఫిషియన్సీ కొంత ఉంటే కనుక ఫుడ్ వల్ల మేకప్ అవుతుంది. ఆ డెఫిషియన్సీ కనుక ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్గా టాబ్లెట్స్ లాంటివి వాడుకోవటం, ఇంజెక్షన్స్ లాంటివి వెళ్ళటం అవసరం. ఫుడ్ అనేది మెయింటెనెన్స్కి ఆర్డీఏ అని మాట్లాడుకున్నాం కదా, రిక్వైర్డ్ డైలీ ఎలిమెంట్స్ ప్రకారం తీసుకుంటే డెఫిషియన్సీస్ రావు. కానీ వన్స్ డెఫిషియన్సీ వచ్చిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ టూ డెఫిషియెంట్, అంటే కొంచెం డెఫిషియన్సీ ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్గా మెడికల్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. రైట్, ఈ టెలోజన్ ఎప్లీబియం అంటే ఏంటి డాక్టర్ గారు? సో యూజువల్గా ఎవరిలో అయితే ప్రెగ్నెన్సీలో ఉంటారో ఆర్ ఎనీ టైప్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ తర్వాత హెయిర్ అన్ని ఇప్పుడు ఎనాజన్ నుంచి డైరెక్ట్గా టెలోజన్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ హెయిర్ షిఫ్ట్ అవుతాయి. హెయిర్ ఫేజెస్లో కూడా, గ్రోత్ ఫేజెస్లో కూడా గ్రోత్ ఫేజ్ 1 అనేది ఎనాజన్ ఉంటుంది, అంటే చాలా గ్రోత్ అయ్యేది. సో అక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హెయిర్స్ అనేవి ఆ ఫేజ్లో ఉంటాయి. వన్స్ క్రానిక్ డిసీజ్ తర్వాత కానీ ఏమన్నా పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ ఈ హెయిర్స్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హెయిర్స్ ఈ రెస్టింగ్ ఫేజ్లోనో ఆర్ షెడ్డింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతాయి. ఆ షెడ్డింగ్ ఫేజ్లోకి వెళ్ళటం వల్ల ఒకేసారి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది.
బేసిక్గా కొందరికి మహిళలకు డెలివరీ కాకపోయినా అంటే ముందే థైరాయిడ్ వస్తుంది, కొందరికి అయిన తర్వాత కూడా థైరాయిడ్ ఉంటుంది. సో థైరాయిడ్ వచ్చిన తర్వాత ఇంకా జుట్టు పెరగదు అనే భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది నిజమేనా? గ్రోతింగ్ ఉంటుందా వాళ్ళు? సో థైరాయిడ్ వచ్చిన వాళ్ళు కానీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసి వాళ్ళు మినిమం మెడికేషన్ వాడుకుంటూ కనుక హెయిర్ సప్లిమెంట్స్ అండ్ సీరమ్స్ వాడితే కనుక హెయిర్ గ్రోత్ వాళ్ళలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, చాలామంది ఈ రోజుల్లో చూస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే బెటర్, ఎందుకంటే ఎన్ని కెమికల్స్ ఎన్ని షాంపూస్ వచ్చినా కూడా వాటితో ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి అటు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలి? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ బాల్డింగ్లో చేస్తాం యూజువల్గా. మనకి పిఆర్పి జిఎఫ్సి ఏం వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మార్గం అనుకున్నప్పుడే చేస్తాం. కొందరికి అంటే జెనెటిక్ ప్రాబ్లం వల్లనో తెలియదు, వయసు పెరిగినా కూడా హెయిర్ అంతే ఉంటుంది. చాలా లాంగ్ హెయిర్ ఉన్న లేడీస్కి మాక్సిమం 40+ దాటినా కూడా ఆ హెయిర్ అంతే ఉంటుంది. కొందరికి ఏంటంటే స్టార్టింగ్ బాగానే ఉంటుంది, హెయిర్ వయసు పెరిగే కొద్దీ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. సో దేనికి కారణం అవ్వచ్చు ఇవి? సో జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఆల్వేస్ చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. జీన్స్తో పాటు మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకుండా ఉంటే కనుక జెనెటిక్గా ఫ్యాక్టర్ స్ట్రాంగ్గా ఉన్నా సరే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అనేది అవుతుంది. సో వన్స్ జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి మన లైఫ్ స్టైల్ కనుక కంబైన్ చేస్తే కనుక హెయిర్ అనేది తిక్కుండే అవకాశం ఉంటుంది. ఈ బటాటాలు తినడం వలన హెయిర్ ఎక్కువగా రాలుతుందని చెప్పుకోవచ్చా? అదే బటాటా ఆయిల్స్ అంటున్నా, బటాటా ఆయిల్స్ అని వస్తున్నాయి. సో ఆ బటాటా ఆయిల్స్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది వస్తుందని చెప్పి ఆన్లైన్లో చాలామంది మార్కెట్ చేస్తున్నారు. సో దీనికి అయితే సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఏం లేదు. ఎనీ ఆయిల్ మేబీ ఇట్ హ్యాస్ హైడ్రేటింగ్ ఎఫెక్ట్స్, అంతేగాని దాని నుంచి హెయిర్ గ్రోత్ వస్తుందని ఎక్కడైతే ప్రూవ్ అయ్యి లేదు సైంటిఫికల్గా. ఈ బటాటా ఆయిల్ అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎలా హానికరం అని చెప్పుకోవచ్చు? లేదంటే ఇప్పుడైతే ఎనీ స్కిన్లో మనకు ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ ఎవరికన్నా ఆయిలీ స్కిన్ ఉంది, యాక్ని ప్రోన్ స్కిన్ ఉంది, వాళ్ళు ఆయిల్ మసాజ్ చేసుకోవడం ఇవన్నీ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఫర్ దెమ్. ఇంకా యాక్ని ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బటాటాలను అసలు అంటే పూర్తిగా మానేయొచ్చా, అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చా, లేకపోతే ఇది బటాటా తింటాము అది ఎక్కడైతే మనకు నేటివ్ కాదు, యాక్చువల్గా అది వేరే కంట్రీకి నేటివ్. సో యాజ్ ఏ న్యూట్రిషనల్గా కూడా దానివల్ల అంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు దట్ హెల్ప్స్ ఇన్ హెయిర్ గ్రోత్ అని. మనకి సీజనల్గా ఇక్కడ రీజనల్గా ఉన్న ఫ్రూట్స్ చాలా ఉన్నాయి, సో యూ కెన్ కన్జ్యూమ్ ఇట్. ఓకే, వీటి వలన పింపుల్స్ కూడా వచ్చే అవకాశం ఉందా? పింపుల్స్ ఆయిల్స్, కొన్ని రకాల ఆయిల్స్ వల్ల, ఎస్పెషల్గా మినరల్ ఆయిల్స్ వల్ల కానీ, మేకప్ ప్రోడక్ట్స్లో యూజ్ చేసే వాటి వల్ల కానీ, అండ్ మామూలు ఆయిల్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో అప్లై చేయడం వల్ల దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ యాక్ని ఫ్లేర్ అప్. చాలా మంది పింపుల్స్ రాగానే వాటిని గుచ్చేస్తుంటారు, వాటిని ఎలాగైనా అసలు చేతులు ఊరుకోవు. అలా చేయడం వలన అవి నల్లగా మారి మచ్చలు అవుతూ ఉంటాయి కదా. సో వీటి వలన ఎలాంటి ప్రాబ్లం ఉండొచ్చు అంటారు? రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్, ఫస్ట్ కాలర్తో మాట్లాడతాం. రైట్, శ్రీనివాస్ గారు చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో చెప్పండి శ్రీనివాస్ గారు. చెప్పండి శ్రీనివాస్ గారు. అదే మీరు హెయిర్ ఫాల్ గురించి ఇస్తారు కదా. చెప్పండి. హలో డాక్టర్. చెప్పండి శ్రీనివాస్ గారు, వినపడుతోంది నాకు. హెయిర్ గ్రోత్ చెప్తున్నారు కదా, హెయిర్ గ్రోత్కి చాలా మంది టాపికల్ వాడుతుంటారు, ఏమైనా ఉపయోగం ఉంటాయా? టాపికల్ సీరమ్స్ కూడా ఉపయోగం ఉంటాయండి డెఫినెట్గా. రైట్, శ్రీనివాస్ గారు మీరు టీవీలో అంటే టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేదంటే మీ వాయిస్ క్లారిటీ ఉండదు. రైట్, మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. రైట్ సార్, మనం ఇందాక అనుకున్నాం కదా ఈ స్కిన్ మీద అంటే పింపుల్స్ వచ్చినప్పుడు బాగా గిచ్చుతూ ఉంటారు, సో వాటి వలన అవి నల్లగా మారి ఎక్కువైపోతూ ఉంటాయి. సో దీనికి ఏంటి సొల్యూషన్? సో యాక్చువల్గా వన్స్ పింపుల్ ఏమన్నా వస్తే కనుక పింపుల్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. హై గ్రేడ్స్, గ్రేడ్ 3, గ్రేడ్ 4 యాక్ని, నాడ్యులోసిస్టిక్ యాక్ని అంటాం. పెయిన్గా వచ్చి పెద్దగా ఉంటాయి. అలాంటి పింపుల్స్ని మామూలుగానే స్కార్ ఫామ్ చేస్తాయి. స్కార్ అంటే ఏంటి, చిన్న గుంటలాగా ఫామ్ చేస్తాయి. అలా కాకుండా కూడా చిన్న పింపుల్స్ని పించి చేసినా, మ్యానిపులేట్ చేసినా స్కార్ ఫామ్ అవుతుంది. మీరు అన్నట్టు నల్ల మచ్చ ఏదర్ సూపర్ఫిషియల్గా ఉండొచ్చు ఆర్ పిగ్మెంటెడ్ స్కార్ అంటాం. సో ఆ స్కారే పిగ్మెంటెడ్ స్కార్ అయి ఉండొచ్చు. అలాంటి కనుక అయితే కనుక ఇంకా లేజర్ ప్రొసీజర్స్ తప్ప ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. వన్స్ పింపుల్ వస్తే మ్యానిపులేట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఫస్ట్ ఆప్షన్. దాని ద్వారా మన పింపుల్ వల్ల వచ్చే ఇప్పుడు మన అన్నట్టు పోస్ట్ యాక్ని స్కారింగ్ అంటాం, ఇవేంటన్నింటినీ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. ఈ డెర్మటాలజిస్ట్ గురించి, కాస్మెటాలజిస్ట్ గురించి ఉన్న డౌట్లను నివృత్తి చేసినందుకు. రైట్, ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్ అండి. మరొక ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.